నాయకత్వం తెలంగాణ విద్యార్థి అమరవీరుకు గత 10 సంవత్సరాల నుండి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతును రాజ్యాల ఉద్దేశంతో ఆయిల్ తీసుకున్నా ఏ ఇల్లు తీసుకున్నా కూడా ప్రతి ఇంటికి రైతు ఉంటాడు. ఆ రైతుకు ఎన్ని రకాల కష్టాలు ఉంటే కష్టాలన్నీ తీర్చాలనే ఉద్దేశంతో రైతు అప్పుల పాలు కావద్దని చెప్పేసి ఎకరాకు 10,000 రైతు బంధు అని పేరు చెప్పి 11 సార్ల కాలం కాగానే టింగ్ టింగ్ మన బిల్లు మనకు చెల్ల బిల్లు వచ్చిందంటే ఆడ బ్యాంకులో పైసలు అట్లా మనకు రైతు పేరు మీద ఎకరాకు 10,000. తర్వాత మనకి ఎన్ని బోర్వెల్ ఉన్నా ఎన్ని బాయిలర్ల మోటార్లు ఉన్నా బోర్వెల్ ఉన్నా అది 3 HPనా 5 HPనా 7 HPనా ఎంత ఉన్నా అన్ని మోటార్లకు ఫ్రీగా కరెంట్ ఇచ్చిండు కేసీఆర్ గారు. రైతు చచ్చిపోతే 5 లక్షల రూపాయలు రైతు చచ్చిపోతే రైతు బీమా కింద 5 లక్షలు ఇచ్చింది. తర్వాత రైతు తల్లిదండ్రులు ముసలు ఉంటే ఎక్కడ ఆ రైతు మీద పడి బాధపడుతున్నారు అని చెప్పేసి ఆ రైతు మీద ఆధారపడకుండా 200 నుంచి 2,000 చేసాడు. గోగాకో కళ్ళుకో దేనికో ఉపయోగపడతాయని 2,000 చేసాడు. తర్వాత ఆ రైతుకు బిడ్డ ఉండేది ఉంటే 1,00,000 రూపాయలు మరి షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి కింద 1,00,000 రూపాయలు ఇచ్చాడు. ఆ బిడ్డకు కానుపయ్యేది ఉంటే న్యూట్రిషన్ కిట్ అని, కానుపైతే దవాఖాన ఇంటికి వచ్చేటప్పుడు కేసీఆర్ కిట్ అని, బిడ్డ పుడితే 13,000 అని, కొడుకు పుడితే 12,000 అని కేసీఆర్ గారు ఇచ్చాడు. అంటే ఒక అయ్యవ ఎట్లా ప్రేమను చూపించి చేస్తారో అట్లా కేసీఆర్ కిట్ అంటే ఓ సూట్ కేసు, బాలింతకు 2 చీరలు, కింద దుప్పటి, పరుపు, దోమతెర, సబ్బులు, నూనెలు, పౌడర్లు అన్నీ కలిపి ఒక సూట్ కేసులో పెట్టి బిడ్డకు మంచిగా ఇచ్చింది. తర్వాత ప్రతి ఇంటికి నల్ల వేయించింది. ప్రతి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి కన్ను పరీక్షలు చేయించిండు. అంటే కంటి వెలుగుని తీసుకొచ్చి అవసరంలో కందాలు ఇచ్చిండు, మందులు ఇచ్చిండు, కొందరికి ఆపరేషన్లు కూడా చేసిండు. ఇన్ని రకాలుగా ఒక ఇంటికి ఏమేమి అవసరాలు ఉన్నాయో తెలుసుకొని అవన్నీ కేసీఆర్ తీర్చిండు. అందుకనే కేసీఆర్ ఈ ఇంటికి రాకపోవచ్చు, ఈ ఇంటికి రాకపోవచ్చు, కానీ కేసీఆర్ కింద పాలేరు వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఎమ్మెల్యేగా నేను ఉంటాను. ఇవన్నీ కూడా నా ద్వారా అయితే పెళ్ళైతే షాదీ ముబారక్ చెక్ ఎవరు ఇచ్చేది? నేను ఇచ్చేది. రైతు చనిపోతే 5 లక్షలు తీసుకొచ్చేది ఎవరు? నేను ఇచ్చేది. కేసీఆర్ ఇంట్లోకి వెళ్ళాడు, నేను ఇంట్లోకి వెళ్ళా. తర్వాత ఇప్పుడు అక్కడ రేవంత్ రెడ్డి ఇంట్లోకి వెళ్ళాడు, కరీంస్ రెడ్డి కాంగ్రెస్ వాళ్ళు. ఎప్పుడైనా ఇవన్నీ గవర్నమెంట్ పైసలు ఎవరు కరెక్ట్గా పంచుతారనేదే లెక్క. సో ఆ రకంగా ఇంటింటికి అలా ఏమున్నా కూడా కేసీఆర్ అక్కడ, రాజాని ఇక్కడ. అదైతుంది. రెండవది, ఈ ఊరును మనం జీవితండగా మనము గ్రామ పంచాయతీ ఇంతకుముందు మన అంటే పోవాలి, మనకు ఒక్క వార్డు మెంబరు 2 వార్డు మెంబర్లు ఉంటే మాటి కాడి కూర్చుడు, రేషన్ కార్డు కూర్చుడు, షాట కూర్చుడు, మీటింగ్ అంటే ఎక్కడ కూర్చుడు అవసరం లేదు. ఇది నేను వచ్చి జీవితండ మాకు కొత్త గ్రామ పంచాయతీ కావాలని రాసిన, ఆంధ్ర తండ కొత్తగా కావాలని రాసిన, పొద్దుగుపూడ తండ కావాలని రాసిన, అన్ని కూడా ఒక్కొక్కటి గ్రామ పంచాయతీలని. ఇది కేసీఆర్ చేసాడు. అక్కడ ఏవేవి కావాలని ఎవరిని అడుగుతారు? నన్ను అడుగుతారు. నేను రాసి పంపితే కేసీఆర్ అక్కడ సంతకం పెట్టేస్తాడు. ఇది ఇక్కడ ఇట్లున్నదని కేసీఆర్కి తెలియదు. నేను రాసి పంపితే అక్కడ అవుతుంది. ఆయన కింద ఎమ్మెల్యేలు ఎక్కువ మందికి వెళ్తే ఇది ప్రభుత్వం ఏర్పడుతుంది. సో అట్లా ఈ ఊరికి సంబంధించిన దీన్ని గ్రామ పంచాయతీ చేసుకున్నాం. 29 కోట్ల రూపాయలతోటి రఘునాథపల్లి నుంచి వెళ్ళి నర్మేట వరకు ఈ రోడ్డు నేను తీసుకొచ్చిన. నేను ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈరోజు పెద్ద రోడ్ వచ్చింది. ఊర్లల్లా సీసీ ఉండాలని చెప్పిన రూల్ పెట్టినాం. ఏమని? ఎక్కడైతే ఊరొస్తే తొక్కుడు ఎక్కువైతే ఇట్లా బీటీ రోడ్ కాదు, సీసీ ఉంటే ఇది పగులదు. అదే డాంబర్ రోడ్ అయితే తడిసిన కొద్దిగా ఖరాబ్ అవుతుంది, బొందలు పడతాయని చెప్పేసి ఇట్లా ఏ ఊరు దగ్గరికి పోగానే ఇట్లా మనకు సీసీ రోడ్డు. తర్వాత ఈ ఊరు గ్రామ పంచాయతీ అన్నిటికంటే పెద్దవారు. ఎందుకంటే ఇక ఎప్పుడు ఈ ఊరున్నంతగా జీవితంగా ఉన్నంతసేపు మన గ్వారే సర్పంచ్, మన గ్వారే ఉప సర్పంచ్, మన గ్వారే వార్డు మెంబర్లు ఎప్పటికీ. ఇది ఎంత పెద్దవారం, మనమే పాలించుకుంటాం, వేరే వాళ్ళ కిందికి పోయేది. ఇదే వర్జన్ అక్కడ కేసీఆర్, ఇక్కడ రాజన్. తర్వాత గ్రామ పంచాయతీ కొత్త భవనం, వాటర్ ట్యాంక్ నేను కట్టించిన. తర్వాత ఇక్కడ ట్రాక్టరు, ట్రాలీ, ట్యాంకరు, పల్లె ప్రకృతి వనం, నర్సరీ, శ్మశాన వాటిక, క్రీడా ప్రాంగణం, డంపింగ్ యార్డ్, చెత్తంతా పోస్తానికి దాన్ని వేరు చేస్తారు. ఇన్ని రకాలుగా కేసీఆర్ గారు ఆలోచించి ప్రతి ఊరికి అన్నీ ఉండాలి. ప్రతి ఊరికి ఒక శ్మశాన వాటిక ఉండాలి. ప్రతి ఊరిలో